హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏదైతే నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్ వచ్చారో ఆయన వచ్చి ఆడియన్స్లో వచ్చిన ప్రతి ఒక్కరు మీరు ఎవరి ఫేవరెట్ కంటెస్టెంట్ ఎమాన్యుయల్ అని చెప్పారు, కొంతమంది సుమన్ అని చెప్పారు. ఒక 3 జనరేషన్ సుమన్ అని అనుకుని ముగ్గురు వచ్చారు ఆడవాళ్ళు. చాలా బాగా నాకు అనిపించింది, ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా నాకు చాలా ఇష్టం. వీళ్ళిద్దరు గేమ్ కూడా కామెడీ పరంగా కామెడీ జోనర్లో చాలా చక్కగా వెళ్తుంది కాబట్టి ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది ఆడియన్స్ ఆడడం. అండ్ హౌస్లోకి వెళ్ళిపోతే ఏదైతే ఫ్రైడే ఎపిసోడ్ మనకి ఎయిరో అది వేయడం జరిగింది. అక్కడ ఏదైతే జరుగుతుందంటే ఈ డెమోన్ వచ్చి ఎగ్ చేయడం, ఇప్పుడైతే కొత్తగా కెప్టెన్ అయిన దివ్య రేషన్ మేనేజర్ మన రీతోన్ చేయడం జరిగింది. మెయిన్ చెఫ్ గా వచ్చి ఇప్పుడు డెమోన్ ఉండడం జరిగింది. అక్కడ వచ్చి ఏదైతే డెమోన్ ఎగ్స్ వేస్తున్నాడు, ఎగ్స్ ఆమ్లెట్ వేస్తున్నాడు, అక్కడ వచ్చి ఏదైతే మాధురి తనూజ బర్నీ గారు ఉన్నప్పుడు తను ఏదైతే డెమోన్ ఉన్నాడో ఆమ్లెట్ అంది బర్నీ గారికి వేసాడండి. ఆ విషయానికి వచ్చి వాళ్ళు తనూజ అలిగి ఫీల్ అయిపోయి వెళ్ళిపోద్ది. అసలు నాన్న అని ఒక జెన్యున్ బాండ్ అని నీకు ఉంటే పోళ్ళు అది వదిలి పక్కన పెడితే ఒక మనిషి ఒంట్లో బాగోలేదని ఒక పర్సన్ ఉన్నప్పుడు ఆ పర్సన్కి ఏదైనా ఏదో ఫుడ్ ఆ టైంకి ఆ మనిషి ఫీడ్ చేసుకోవాలి కాబట్టి వేస్తే అక్కడ ఏటొచ్చింది నీకు నష్టం నాకు అర్థం కాదు. నువ్వు మహా అయితే ఒక 5 నిమిషాలు అక్కడ నుంచి ఉంటావు, అక్కడ దానికి వచ్చిన ప్రాబ్లం ఏదీ లేదు కదా. అంటే నువ్వు రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు ఒక రోజు ఒక పర్సన్ వేరే పర్సన్ కుక్కుంటే ఒక రోజు నాకు అర్థం కావట్లేదు. మాధురి గారు నీకు పక్కన వెంటనే గెలడం, నువ్వు వచ్చి అడిగేయడం, నువ్వు అలిగిసి వచ్చి కూర్చున్నావు. అప్పటికి డెమోన్ వచ్చి నీకు గుర్తిచ్చావు కదా అంటే నేను వచ్చి అడిగాను కదా నేను సెకండ్ అంటే అక్కడ వేసినప్పుడు కూడా డెమోన్ అదే చెప్పాడట. తనకి వేసినప్పుడు అట మాధురి అప్పటి వరకు ఏదైతే బెడ్రూమ్లో ఉన్నాడు, బెడ్రూమ్లో సంజన గారితో తుడుచుకొని వచ్చింది, దీనికి వేసిందట తనకి వేసేమని చెప్పిందట. మరి అక్కడ వెయిట్ చేస్తాను బర్నీ గారికి వేయాలి కదా, అక్కడ తప్పు కదా. అండ్ డెమోన్ అన్నట్టు అందరికంటే ముందు ఇచ్చిందట ఎగ్గట నిఖిల్ అట. అలాంటి ఇచ్చి అంతగా వేసుకుంటూ పోతే నిఖిల్ వచ్చి అడగలేదు. అంటే నాగార్జున గారు చెప్పారు ఆల్రెడీ ఎపిసోడ్, ఏదైతే సాయి నిఖిల్ ఉన్నారు మీరు వచ్చి మాట్లాడండి, మీరు ఏదైనా ఫైర్ స్ట్రామ్కి వెళ్ళారు, వైల్డ్ కార్డ్స్కి వెళ్ళారు, మీరు కొంచెం ఒక ఫైర్ అవ్వండి అని చెప్తారు. అయినా కూడా అలా సైలెంట్గా ఉన్నారంటే అసలు అంటే ఫుడ్ అక్కడ ఒకరి తర్వాత ఒకరు 16 మంది 15 మందికి ఒక్కసారి వడ్డించాలంటే ఎవరి వల్ల కాదు. ఇది బంతి భోజనం గట్ట కాదు. అక్కడ తనూజ మాత్రం బాండ్ అని చెప్పు, నువ్వు బాండ్ ఫేక్ బాండింగా నీది. దివ్యాకి వచ్చి అందరూ అంటున్నారు కానీ దివ్య కాదు, నువ్వే ఫేక్ బాండింగ్. నువ్వు నాన్నని పదాన్ని అసలు నీ గేమ్ ప్లాన్ కోసం యూజ్ చేసుకుంటున్నట్టు అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ ఏదైతే వచ్చి థమ్స్అప్ టాస్క్ అయిందండి, థమ్స్అప్ టాస్క్ అయితే అక్కడ వచ్చి ఏదైతే బర్నీ గారు అక్కడ ఉద్దేశం తప్పు కాదు, బట్ వచ్చి బీటీఎం ఓడిపోయింది. కానీ అందరూ సంజన గారు ఏమన్నా అందరూ తింటారు. యాక్చువల్ మాధురి గారు వచ్చిన టైంకి ఏంటంటే ఆయన ఉద్దేశ పరంగా ఇక్కడ ముక్కలు మేడం గారు అయితే వెంటనే ఒకసారి ఆగండి అనుకుని వేసేసి ముక్కలు ఆగండి మిగతా వాళ్ళందరూ కూడా అడ్జస్ట్ చేసి వేస్తానని చెప్పకుండా ఆయన పూర్తిగా అయిపోవడం తినికి వచ్చి వెంటనే ఫీల్ అయిపోయింది. అసలు యాక్చువల్ నాకు అర్థం కావట్లేదు అంటే మాధురి గారు బర్నీ గారితో క్లోజ్గా ఉన్న ఉన్న వారంలో ఏదంటే ఆవిడికి కెప్టెన్సీ కంటెంట్ ఇవ్వలేదనో లేకపోతే ఏదంటే ఆవిడతో సపోర్ట్గా ఉండట్లేదనో ఆయన మీద కొంచెం తను చాలా వేగంగా ఈజీగా ట్రిగర్ అవుతున్నట్టు అనిపిస్తుంది. తను అవుతున్న పాటు తను వచ్చి ఏదైతే తనూజ పైన కూడా కొంత ఎక్కిస్తున్నాడు. ఆల్రెడీ రీతో ముందు నుంచి ఎక్కిస్తుంది, తిను కూడా ఎక్కిస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ అక్కడ వచ్చి వీళ్ళిద్దరి మధ్య మాట్లాడుతుంటే దివ్యనిక్త వచ్చి కెప్టెన్ అనుకుని మధ్యలో దూరింది. యాక్చువల్ దివ్యనిక్త ఉద్దేశం అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి మనకు తర్వాత చెప్పడం జరిగింది. బట్ ఏదైనా కూడా ఒక 2 పర్సన్స్ మాట్లాడినప్పుడు మధ్యలో దూరడం కరెక్ట్ కాదు. అండ్ ఇంకో విషయం ఏదైతే నాకు అనిపిస్తుంది, దివ్యనిక్త కెప్టెన్ అని చెప్తుంది కానీ యాక్చువల్గా అక్కడ కెప్టెన్ లేకపోతే ఏదో తర్వాత సంగతి. ఇప్పుడు లాస్ట్ వీక్ లో కూడా ఏదైతే గేమ్ పరంగా నేను ఆ గేమ్ లో ఉన్నానని చెప్పి గౌరవతో చెప్పడం జరిగింది. అక్కడ ప్రతిసారి తను వచ్చి ఏదైతే బర్నీ గారు ఉన్న సిచ్యువేషన్ లోనే దూరడం వల్ల తన గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, తనతో పాటు బర్నీ గారి గేమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది ఎందుకు దివ్యానికి అర్థం కావట్లేదు. అదే విషయం తనూజ వచ్చి బర్నీ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఏదైతే అక్కడ నాగార్జున గారు ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. ఆయన మాట్లాడి ఇంట్లోకి వెళ్ళగానే ఒక క్లాసులు ఇక్కడ మొదలవుతాయి. కళ్యాణ్ నువ్వు చేసిన పద్ధతి ఏదైనా, నువ్వు రేషన్ మేనేజ్ కరగడం కరెక్టా ఇదని చెప్పి కళ్యాణ్కి వాగించి వీడియో వేసి ఇక్కడ డామ్ ఆదిస్తాను నాగార్జున గారు. ఆయన నెక్స్ట్ వచ్చి ఎమాన్యుయల్ గారితో ఎంతో కొంత మాట్లాడి అది ఏదైతే సిగ్నల్ ఫస్ట్ వీక్ ఏదో పొరపాటును నామినేట్ చేశాడు, అది ఏదైతే ఇలాగ అన్నాడు అది యాక్చువల్ మనము చెప్పాం. బట్ తన ఉద్దేశం పరంగా తను వచ్చి ఏదో ఒకటి చెప్పి అని అన్నాడు. బట్ అక్కడ వచ్చి తను బాధపడుతూ వచ్చి చెప్పడం అది కొంత అయ్యింది. బట్ అక్కడైతే కన్నింగ్గా అంటే తను మర్చిపోయి ఉంటాడు. ఎందుకంటే 52 రోజులు అయిపోయింది, 100 గేముల్లో 100 సిచ్యువేషన్లో ఏ తనూజ అయితే గడికి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది.
కానీ తనూజ గారికి ఉన్న పిఆర్ బట్టి ఏమో మనకు తెలియపోవచ్చు కానీ బట్ అక్కడ ఒకటైతే నాకు ఎమ్మెన్యేల్ బట్టి ఏంటనిపిస్తుంది, ఎమ్మెన్యేల్ వచ్చి గట్టిగా స్టాండ్ తీసుకోవాలి. సార్ నేను అది ఒక్క పాయింట్ కోసమే కాదు, ఏదైతే తను వచ్చి ఎంత సపోర్ట్ చేస్తున్న వ్యక్తి నేను 100% నేను సపోర్ట్ చేసేది ఎవరు చేయలేరు అని చెప్పి నేను వీలైన దగ్గర కూడా నేను చాలా వరకు ఒక 50% నేను చేశాను కదా సార్, అక్కడ కూడా ఎమ్మెన్యేల్ నాకు స్టాండ్ తీసుకోలేదు అంటుంది. ఆ విధంగా ఒక చేసిన మనిషి కోసం గుర్తించకపోతే ఎంత బాధ వేస్తుంది, ఇలాగైతే ఇలాగనేస్తుంది వెంటనే అని చెప్పి నేను దానికోసం అని చెప్పి ఎమ్మెన్యేల్ చెప్పాలని నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే డెమోన్ పవన్ రీతుతో వారం మొత్తం డిస్కషన్ అయితే తోయడం అది తప్పే, అది నేను సమర్థించట్లేదు. బట్ వాళ్ళిద్దరు దాన్ని బట్టి ఒక ఆపండి వాగుతావు అనుకుని ఇలాగ ఆపడమో లేకపోతే చేపట్టుకోవడం. బట్ అక్కడ తోయడం ఏంటంటే బిగ్ బాస్ హౌస్ పరంగా ఏంటంటే ఫిజికల్ కానీ కొంచెం బూతులా కొన్ని ఏవైతే కొన్ని ఇప్పుడు ఇంకా బిగ్ బాస్ హౌస్ లో కొంత ఛాన్స్ వస్తున్నారు. ఫస్ట్ లో పెట్టిన రూల్స్ పరంగా అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉండేది బిగ్ బాస్, ఎందుకంటే పడుకుంటే ఇప్పుడు కామెడీ అయిపోయింది కుక్కలాడడం గట్ట. ఒకప్పుడు పడుకుంటే నరకం, ఏదైతే ఏ పనిష్మెంట్ ఇస్తారో స్విమ్మింగ్ పూల్ లో దూకమంటారో ఇంకే వారం మొత్తం ఇంకా బిగ్ బాంబ్ వేస్తారు అన్నట్టు భయం వేసేది బిగ్ బాస్ రూల్స్ అంటే. ఇప్పుడు వీళ్ళకి సిల్లే అయిపోయింది పడుకోవడం, బిగ్ బాస్ రూల్స్ అంటే ఇంగ్లీష్ లో మాట్లాడడం గట్ట. అండ్ అక్కడ వచ్చి డెమోన్కి వచ్చి భయపెట్టారు, ఇంకెప్పుడు ఇలా జరగకుండా అంటే బిగ్ బాస్ కెప్టెన్కి ఏదో పనిష్మెంట్ ఇవ్వరు చాలా రిక్వెస్ట్ చేసుకున్నాడు చాలా అంటే. బట్ తను వచ్చి జెన్యున్ పర్సన్, చక్కగా ప్రతి ఒక్కరితో ఉంటాడు డెమోన్ పవన్. టాప్ 5 కంటెస్టెంట్ నేను ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే తను ఇచ్చిన గేమ్లో తాను 100% 110 ప్రయత్నిస్తాడండి ఖచ్చితంగా చెప్పాలి. అండ్ ఇంకోటి అంటే బర్నీ గారి గురించి మాట్లాడితే బర్నీ గారికి సేఫ్ అని చెప్పి అక్కడ మన ఎవరైతే నాగార్జున గారితో పాటు హౌస్ మేట్స్ అన్నారు. అండ్ వచ్చి మిగతా విషయం ఏదైతే ఉందో నెక్స్ట్ వీక్ కాదు నెక్స్ట్ డే సండే మాట్లాడుతానని చెప్పి తనూజ రేషన్ మ్యాటర్ అని చెప్పి ఆపుతారు మాక్సిమం. అండ్ కామెడీ వీడియో ఒకటి వేశారు మన రాము మధ్య రాముకు నాకు అర్థం కాదు. లాస్ట్ వీక్ యాక్చువల్గా అయితే ఒకటైతే నేను చెప్పగలను, తనూజాకి అయితే ఈసారి విన్నర్ చేయాలని డిసైడ్ అయిపోయారండి. అంటే లాస్ట్ వీక్ తనూజ అలా అరిసినందుకు ఒక వీడియో వేసి అది అరడం ఎందుకో వాళ్ళు చెప్పిన దానికి యాక్చువల్గా కామెడీ వీడియో అనుకున్న అందరూ మన ఏటైతే రాము చేశాడు, రాము ఇలా మధ్యలో ప్రతిదానికి దూరుతాడు, అక్కడ మా తనూజ పాప తప్పేట్లేదు, తనూజ అందుకే అంతలాగా వాడికి చులకన చేసి అన్న ఉంటుంది లేకపోతే ఏదో తిట్టు ఉంటుంది అని చూపించడానికి ఈ కామెడీ వీడియో తెచ్చి ఈ మధ్యలో ఈ వీక్ లో పెట్టాల్సి వచ్చింది అనిపించింది నాకైతే మాత్రం. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.